మొన్నటిసారి ఎందుకు దెబ్బతింది నా సీట్లు తగ్గినాయి అంటే గెలిచేస్తున్నాం ముందు నుంచి ఒక ఫీలింగ్ వచ్చేసింది. 400 450 అసలు ఓటమనే ప్రసక్తే లేదు అన్నటువంటి డిసైడ్ అయిపోయారు. చిట్ట చివరిలో ఈ విషయం ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి కార్యకర్తలు పనిచేయడం మానేశారు గ్రౌండ్ లెవెల్లో అని తెలిసింది. ఎస్పెషల్లీ ఈ లోపు గ్రౌండ్ లెవెల్లో నార్త్ లో ఈ పఠాన్లని లేకపోతే ఏది గుజ్జర్లని ఇట్లాగ రకరకాల ఉద్యమాలు లేవనెత్తేసేసి విడదీసే వాటిని ఈ ఏడాదిలో శత్రువర్గం యాక్టివ్ అయింది. బీజేపీ మళ్ళీ వచ్చేస్తుంది 400 సీట్లు అనగానే బీజేపీ శత్రువర్గం యాక్టివేట్. దానివల్ల అది చిట్ట చివరిలో గ్రహించింది బీజేపీ. ఆలస్యం అయిపోయింది. అప్పటికి నార్త్ ఇండియాలో తగ్గిపోతుందని భావించినే అప్పుడు ఇటుకొచ్చారు దక్షిణాది. బీజేపీ తెలుగుదేశంతో పొత్తైనా లేకపోతే జేడీఎస్ తో పొత్తైనా గ్రహించబట్టినే పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ చివరి దాకా అవలా పొత్తు, చివరి నిమిషంలో చేశారు. ఫస్ట్ అవ్వదు అని చెప్పిన వాళ్ళు కూడా చేశారు. ఎందుకంటే అది రీజన్. కాబట్టి ఇది గ్రహించారు వీళ్ళు కూడా. ఇప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం అందుకని ఓవర్ యాక్టివ్ అవ్వట్లేదు. ఇంకోటి పొగుడుతున్నారు, మోడీని గురించి ప్రశంసిస్తున్నారు, కేంద్రాన్ని కూడా ప్రశంసిస్తున్నారు. ఇదివరకు ఏంటంటే కేంద్రం ఏదైనా చేసినా బాబు లాక్కొచ్చాడు, బాబుకి తెలుసు అనే టైప్ లో ఫోకస్ చేశారు 14-19. బాబు దెబ్బ ఆషామాషి కాదు అనేసి. అప్పుడు బీజేపీ వాళ్ళకి అది కోపం ఉండేది.